కొంతమంది సిద్ధకుంజిక అది ఎట్లా? సిద్ధకుంజిక స్తోత్రం అనేది ఉపదేశం లేని వాళ్ళు చదవకూడదు. ఫస్ట్ పాయింట్. అసలు ఉపదేశం లేకుండా సప్తసతియే చదవకూడదు. ఉపదేశం లేని వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే కవచ అర్గళ కీలకం, ఈ స్తోత్ర చతుష్టయం, ఈ ప్లస్ దాని తర్వాత రహస్యత్రయం ఉంటుంది. ఇది కాంబినేషను. ఇటు కవచ అర్గళ కీలకం, ఇటు స్తోత్ర చతుష్టయం 4 స్తోత్రాలు, అటు మళ్ళీ ప్రాధానిక వైకృతిక మూర్తి రహస్యం అని ఈ మొత్తం అంతా కలుపుకుంటే 10. ఈ 10 కలిపి చండీ స్తోత్ర చతుష్టయం అంటారు. ఇది చేసుకోవాలి. ఇది ఉపదేశం లేని వాళ్ళు. ఉపదేశం ఉన్నవాళ్ళు మొత్తం చరిత్ర చదువుకోవాలి. ఒకవేళ ఏదీ లేదు, నాకు ఉపదేశము లేదు, ఇంత చదువుకోలేను అన్న వాళ్ళకి చండీ సప్తశ్లోకి అని ఒకటి ఉంది. దేవి దుర్గా సప్తశ్లోకి అని 7 శ్లోకాలు. ఈ 7 శ్లోకాలు డిఫరెంట్ చాప్టర్లని తీసింది. ఆ 7 శ్లోకాలు రోజు పారాయణ చేసుకున్నా బాగానే ఉంటుంది. అయితే మీరు అన్నారు కవచము, అర్గళ స్తోత్రము కీలకం. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? కవచం అంటే అమ్మవారిని మీరు ధ్యానిస్తున్నారు కదా, ఆ అమ్మవారిని మనలో ఏ రూపాల్లో ఎక్కడెక్కడ ఉండాలి అని మనం నిర్దేశించుకోవడం. అది కవచం. ఇందాకని మీకు ఒక మాట చెప్పాను, ఆ మొత్తం నాకు కవచంలా ఉండాలి అని చెప్పి అన్నాం కదా. ఏదైతే మన ఈ రాక్షస కవచం ఉందో ఆ కవచం తీసేసి నీ కవచం పట్టరా అని చెప్పి చెప్పడం. అది కవచం. అర్గళాస్తుతి ఏమిటంటే దాన్ని అవును మనం స్తుతించడం. అది కీలకం అనేది ఏమిటంటే ఈ స్తోత్రాన్ని చేయడానికి ఉండే కీలకం అంటారు దాన్ని. అంటే ప్రతి మంత్రానికి యాక్చువల్గా కీలకం ఉంటుంది. జప పంచాంగంలో చూసారంటే ప్రతి దానికి ఋషి, ఛందస్సు, ధ్యానం, శక్తి, బీజం కీలకం ఉంటుంది. సో అలా ఆ కీలకం ప్రతి మంత్రానికి ఎలాగైతే ఉందో దీనికి కూడా అలా కీలకం ఉంది. అందుకోసం కీలకం. సో ఈ 3 ప్రధానం: కవచ, అర్గళ, కీలకం. మీరు స్థూలంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే కవచం అనేది ఒక న్యాసం లాంటిది, అర్గళ అనేది ధ్యానం లాంటిది, కీలకం లాంటిది. దాని తర్వాత మీరు మంత్రజపం వెళ్తున్నారు, స్తోత్ర చతుష్టయం అయింది. దాని తర్వాత ఫలశ్రుతి. ఇలా తీసుకోవచ్చు మీరు దీన్ని. సో అందుకోసం మీకు ఇది సప్తసతి పారాయణ అనగానే మొత్తం ఇందులో మళ్ళీ న్యాసాలు చాలా వస్తాయి ఇందులో. అది వైదికంగాను తాంత్రికంగాను ఉపదేశం ఉన్నవాడు చేసేది. ఉపదేశం లేకుండా చేసేవాళ్ళు స్థూలంగా అర్థం చేసుకునేది కవచార్గళ కీలకం, స్తోత్ర చతుష్టయం, తర్వాత మళ్ళీ రహస్యత్రయం. అయితే మీరు ఇందనకన్నారు చండీ సప్తశ్లోకి అని. ఆ సప్తశ్లోకి పారాయణ చేయటం వల్ల సరిపోతుంది అన్నారు. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దాన్ని చేయటం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి? మొత్తం ఒక వేదం యొక్క సారాంశం ఉపనిషత్తుని ఎలా చెప్పామో ఈ సప్తసతి యొక్క సారాంశం అంతా సప్తశ్లోకి. అంటే ఏమేం కావాలి మనకని చెప్పని ఆ 7 శ్లోకాలు మీరు అర్థం తీసుకుంటే నెక్స్ట్ టైం ఇప్పుడు తీరుబడిగా దాంట్లో తెలిసిపోతుందని నేను. మనకి ఏదైతే మోహం కప్పిందో జ్ఞాననామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదా కృష్యమోహాయ మహామాయ పరిస్థితి. మనకు ఆ మోహాలనే తొలగించడం కోసం మహామాయగా వచ్చిన తొలగించడం చెప్పడం కోసం. అట్లాగే కొన్ని ఏవేం కావాలో వాటి గురించి చెప్పుకుంటూ రోగాన శిషాన్ని నఫనం దుష్టాది కామాన్ని సకలాన విష్టాన్ని తోమాసిన అలా చెప్పుకుంటూ అదొక శ్లోకం ఉంది. సో రోగాలను తొలగించుకో. మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏమనుకుంటారు, అమ్మవారు చేసేయాలి ఇవన్నీ అనుకుంటాం కదా మనం. సో అందుకోసం ఒక్కొక్కటి కోరుకుంటున్నాం అనమాట. సర్వబాధ ప్రసన్నం త్రైలోక్య సకలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్ వైరి వినాశనం అని చెప్పాను. అంటే నాకు ఎటువంటి బాధలు లేకుండా, నాకు ఎటువంటి లేకుండా చూడు అని చెప్పాను. సో ఇట్లా మనకి ఏమేం కోరికలు కావాలో ఆ కోరికలన్నింటినీ ఆ 7 శ్లోకాల్లో పెట్టారు. అది సప్తశ్లోకి అన్నారు, దుర్గా సప్తశ్లోకి అని. ఉపదేశం లేనివాడు ఒక స్తోత్ర పారాయణగా అమ్మవారిని అలా చేసుకోవచ్చు. మనకి ఈ సాధన చేసేవారికి ఇందనక అడిగిన ప్రశ్నకి కొద్దిగా ఉపమానంగా అడుగుతుంది. సాధన చేసేవారికి మన ఇస్తున్న నివేదనలు కావచ్చు, అమ్మవారు పొందింది అనడానికి సంకేతం ఏంటి, అలాగే అమ్మవారు స్వీకరించింది అనడానికి సంకేతాలు, అలాగే ఈ సాధకుడికి ఆ యొక్క రిజల్ట్స్ వచ్చింది అన్నదానికి సంకేతాలు ఏంటి. ఇప్పుడు అలాగే మనకి మిగిలిన హోమ విధానంలో పూర్ణావతి ఒకసారి వేస్తాం, చండీ ప్రతి అధ్యాయానికి పూర్ణావతి చేస్తాం, అంటే ప్రతి అధ్యాయానికి నైవేద్యం వేస్తాం. ఆ నైవేద్యం ప్రతి అధ్యాయానికి వేస్తూ ఉంటాం. అలాగే చివరిలో పూర్ణావతి ఉంటుంది. అవన్నీ స్వీకరించింది అనడానికి, చాలా బాగా జరిగింది హోమము, అమ్మవారు స్వీకరించింది అన్నదానికి, లేకపోతే మన పారాయణ స్వీకరించింది అనడానికి నిదర్శనాలు మనకి ఎలా కనిపిస్తాయి? నేను ఇందాకే మీకు చెప్పాను, ఏది కొలమానం కాదు. ఇక్కడ
మీరు ఫస్ట్ అడిగిన దానికి అధ్యాయం తర్వాత వేసేది నైవేద్యం అన్నారు కదా, దాని పేరు మహాహుతి అంటారు. ఇంతకాలం మనం ఆహుతులు వేసుకుంటూ వచ్చాం. ఒక అధ్యాయంలో ఉండే శ్లోకాలకు ఉండే ఆహుతులు వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక ప్రత్యేకమైన ఒక ఆహుతి వేస్తున్నాం. దాని పేరు మహాహుతి అంటాం దానికి. సో దానికి చాలా చెప్తారు. వాటికి మంగళ ద్రవ్యాలన్నీ కలుపుతూ కలిపి వేసేది మహాహుతి. లాస్ట్లో అన్నీ అయిన తర్వాత వేసేది పూర్ణాహుతి. ఇకపోతే చండీ హోమం బాగా జరిగిందా బాగా జరగలేదా అనడానికి మీ అనుభూతులే మీకు ఇది వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే చండీ హోమం చేసిన బాగా అలసిపోయానంటే అయిపోయింది. చండీ హోమం అయిన తర్వాత ఇంకో చండీ హోమం చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావంటే ఆవిడ తీసుకున్నట్టే అర్థం. నీకు ఎటువంటి శ్రమ కలిగించుకుంటే ఆవిడ తీసుకుంది కదా, అంతే. అంతే తప్ప దీని కొలమానాలు ఉండవు. మన ఏదైనా మన భావన అండి. భావన మించింది లేదు. అక్కడ నేను కూర్చొని అలసిపోయాను అని చెప్పి నువ్వు అనుకుంటే అలసత్వం నువ్వు పట్టుకొచ్చావు అక్కడ అంటే అక్కడ నీ భక్తిభావం లేనట్టే. నువ్వు భక్తిభావం ఒకటే ఉన్నప్పుడు నీకు అలసత్వం అయితే రాదు. అదే కొలమానం. అదే బాగా జరిగింది అనుకోవడం. బాగా జరగలేదు అని ఎప్పుడు తెలుస్తుంది? అబ్బా నాకు ఒళ్ళు నొప్పులు వచ్చాయి, చేతులు నొప్పులు వచ్చాయి, కాళ్ళు నొప్పులు వచ్చాయి అన్నావంటే బాగా జరగలేదని అర్థం. అక్కడ నువ్వు మర్చిపోలేదు ఇంకా. అక్కడ నువ్వు మర్చిపోయినాడే నేను అక్కడ ఏం జరిగితే తెలుస్తుంది. చండీ అమ్మవారిని భక్తి మార్గంలో ఎలా అర్థం చేసుకోవాలి, జ్ఞానపరంగా ఎలా అర్థం చేసుకోవాలి? భక్తి మార్గంలో ఈ సాధన ద్వారా అర్థం చేసుకోవడమే. జ్ఞాన మార్గంలో కూడా అంతే. సాధనే, దేనికైనా సాధనే. భక్తికి కానీ జ్ఞానానికి కానీ సాధన మించింది లేదు. సాధనాపరంగానే. ఇప్పుడు మీకు అమ్మవారి మూలమంత్రం ఉంది. ఆ మూలమంత్రంలో చెప్పేది అదే. నీకు నమః అని చెప్తున్నా, నమస్కారమే అది. ఏదైతే మంత్రం ఉందో ఆ మంత్రంలో చాముండా నీకు నమస్కారం, అంతే. అంతే, ఇంకోటి ఏం కాదు. అక్కడ వేరే వేరే అక్షరాలు పెట్టినా కూడా దాని అర్థం అదే, దాని యొక్క ఉత్పత్తి అదే. సో నమస్కారం అని చెప్పేదానికి మీరు నాకు నమస్కారం, నేను మీకు నమస్కారం అంటాను. ఆ నమస్కారం తీసుకునే విధానం కూడా ఉంటుంది కదా, అట్లాగే ఉంటుంది. సో మనం ఒక భక్తిభావంతోనో లేకపోతే గౌరవభావంతోనో పెట్టే నమస్కారం వేరు, నమస్కారం అని చెప్పి అనడం వేరు కదా, ఇది అంతే. అయితే కొంతమంది అనులోమ పద్ధతిని, విలోమ పద్ధతిని, ప్రతిలోమ పద్ధతిని, అంటే అధ్యాయాలు ఒక అధ్యాయం ముందర ఒక అధ్యాయం మార్చి, ఇప్పుడు మొదటి అధ్యాయం నుంచి రెండోది లక్ష్మీతత్వం అధ్యాయాలు, 3 సరస్వతి తత్వం, అవి ముందర చేస్తూ ఇవి తర్వాత చేస్తూ ఇట్లా కొన్ని చేసి కొన్ని ప్రయోగాత్మకంగా చేస్తూ ఉంటారు. అనులోమ విలోమ ప్రతిలోమ పద్ధతులని. వీటి యొక్క ఫలితం ఏమిటి? అలా చేయొచ్చా? చేస్తున్నారన్నారు కూడా చేయొచ్చనే చెప్పచ్చు, చేయకూడదని చెప్పం కదా. అది ఉంది. ఏదైతే నవాక్షర మంత్రం ఉందో దాని విలోమ జపం కూడా ఉంది. అనులోమ విలోమ జపం ఉంది, న్యాసం ఉంది. ఇకపోతే ఈ సప్తసతి పారాయణ 10 విధాలు ఉన్నాయి పారాయణలు. మీరు చెప్పిన పద్ధతి చాలామంది చేస్తారు. ఇది ఎట్లా చేస్తారంటే ముందు నేర్చుకునేటప్పుడు ముందు ఒక చరిత్ర చదువుకున్న తర్వాత 2వ చరిత్ర చదువుకున్న తర్వాత 3వ చరిత్ర చదువుకుందాం. ఎలా అయితే చదువుకున్నారో ఇలాగ హోమం చేసుకుంటూ ఉంటారు. ఇది బట్ యాక్చువల్గా చెప్పాలంటే వారి అనుభవాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అదే చెప్తున్నాం కదా, మీరు మీ దగ్గర విద్య ఉందంటే మీరు ఎట్టగైనా తిప్పుకోవచ్చు దాన్ని. అది విద్య లేనప్పుడు ఎలా తిప్పితే కుదరదు. అది ఇలాగే తిరగాలి. అందుకోసం అది ఇన్ డీటెయిల్గా మనం వెళ్ళడం అంత మంచిది కాదు. ఎందుకంటే రేపొద్దు ప్రతివాడు నేను కూడా విలోమం చేస్తాను, అలోమం చేస్తాను ఇవన్నీ చెప్తారు వాళ్ళు. అంత అవకాశం మనం ఇవ్వడానికి వీల్లేదు. ఇదే శాస్త్రబద్ధంగా విధి విధానంగా గురుమండల రూపంలో ఎలా ఉందో ఆ మండల పద్ధతిలో వాళ్ళ ఆచారం ఎలా ఉందో ఆచార ప్రకారం వెళ్తూ ఉండడమే.